నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దేశ ప్రత్యేకత వైవిధ్యాన్ని యోగా ప్రతిబింబిస్తోందన్న ప్రధాని. మైసూర్ ప్యాలెస్ వద్ద ప్రజలతో కలిసి ఆసనాలు వేసిన మోదీ. రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా యోగా దినోత్సవం. ఏకాగ్రత ఆత్మవిశ్వాసం పెరుగుతోందన్న వెంకయ్య నాయుడు. హైదరాబాద్లో అందుబాటులోకి మరో పైవంతెన. కాసేపట్లో కైట్లాపూర్ ఆర్ఓబి ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్. నాలుగేళ్ల తర్వాత అగ్నివీరుల తొలగింపు. శాశ్వత నియామకానికి దరఖాస్తు చేసుకోవాల్సిందేనని వెల్లడి. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఇవాళ భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీ. యశ్వంత్ సిన్హాను నిలబెట్టే యోచనలో విపక్షాలు. అంతర్జాతీయ యోగా దినోత్సవం దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది. ఈ ఏడాది యోగా డే ఉత్సవాలను యోగా ఫర్ హ్యుమానిటీ నినాదంతో నిర్వహిస్తున్నారు. ఆజాదీ కా అమృతోత్సవ్లో భాగంగా దేశంలోని 75,000 ప్రాంతాల్లో భాజపా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రఖ్యాత మైసూర్ ప్యాలెస్ వద్ద ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. దాదాపు 15,000 మందితో కలిసి మోదీ యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని యోగా ప్రత్యేకతను వివరించారు. భారత ప్రత్యేకతను, వైవిధ్యాన్ని యోగా ప్రతిబింబిస్తుందని చెప్పారు. యోగా అనేది ఏ ఒక్కరికో చెందినది కాదని, అందరిదని ప్రధాని పేర్కొన్నారు. యోగా ద్వారా ఏకాగ్రత, క్రమశిక్షణ అలవడుతుందని వివరించారు. కొన్ని నిమిషాల పాటు చేసే ధ్యానం మనల్ని ఉత్తేజితుల్ని చేస్తుందని మోదీ తెలిపారు. आज योग मानव मात्र को निरोग जीवन का विश्वास दे रहा है। हम आज सुबह से देख रहे हैं कि योग की जो तस्वीरें कुछ वर्ष पहले केवल घरों में, आध्यात्मिक केंद्रों में दिखती थी, वो आज विश्व के कोने कोने से आ रही है। साथियों, योग के लिए हमारे ऋषियों ने, हमारे महर्षियों ने, हमारे आचार्यों ने कहा है, शांतिम योगेन विन्दति. It means yoga brings peace for us. The peace from yoga is not only for individuals. Yoga brings peace to our society. Yoga brings peace to our nations and the world. And yoga brings peace to our universe. साथियों, दुनिया के लोगों के लिए योग आज हमारे लिए केवल ये पार्ट ऑफ लाइफ नहीं है, बल्कि योग अब वे ऑफ लाइफ बन रहा है. ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి యోగా ఉపయోగపడుతోందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన యోగా దినోత్సవంలో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఈటెల రాజేందర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు, హీరో అడవిశేష్ హాజరయ్యారు. యోగా విశిష్టతను తెలియజేసేలా వివిధ ఆసనాలు వేశారు. దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలని వెంకయ్య నాయుడు సూచించారు. పూర్వీకులు మనకు అందించిన గొప్ప వరం యోగా అని, దీనిని మన జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. యోగా అంటే ఏకాగ్రతను సాధించడం, యోగా అంటే ఆత్మశక్తిని మేల్కొల్పడం, యోగా అంటే మానవత్వాన్ని సాధించడం, అందరికీ ఆచరణ యోగ్యమైంది. యోగా హ్యాస్ నో బ్యారియర్, నో ఏజ్, no caste, no region, no religion. That's why it is universal. ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యం ఉంటే నువ్వు భాగ్యాన్ని సాధించవచ్చు. భాగ్యం ఉంటే ఆరోగ్యం వస్తుందని అంటే గ్యారంటీ లేదు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా తమ జీవితంలో యోగ సాధన ఏ స్థాయిలో అయినా సరే, ఎంతసేపు అయినా సరే, వాళ్ళ వీలును బట్టి యోగా అనుసరించాల్సిన అవసరం ఎంతో ఉందని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. యువతరం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని హీరో బాలకృష్ణ సూచించారు. హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో యోగా దినోత్సవం నిర్వహించారు. ఇందులో బాలకృష్ణ పాల్గొని ఆసనాలు వేశారు. యోగాతో ఎంతో మేలు జరుగుతోందని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.
Exhale, bend back. Bend your waist and look up. This is Ashwasanchalasana. కుర్రాళ్ళు అంటే యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి. మనకున్న శక్తి యువతరం. మరి వాళ్ళందరూ కూడా ఎక్కువగా యోగాలో ఇందులో పార్టిసిపేట్ చేశారు. చాలా సంతోషం. ఎక్కువగా మీకు టైం లేక ఈ తినే తిండి పద్ధతులు, తినే తిండి మరి అది మరబెట్టిన తిండి అంటే స్టాక్ చేసిన తిండి, లేకపోతే ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్ ఇవన్నీ తిని బాగా మరి ఇవన్నీ కూడా మనలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. మీరంతా కూడా జంక్ ఫుడ్ ఇవే కాకుండా మీరు తినే పద్ధతులు ఏంటి, మీ అలవాట్లయితేనే మీ వీటిలన్నిటి మీద కూడా గురి పెట్టి శ్రద్ధ ఉంచి జాగ్రత్తగా మసులుకోమని తెలియజేసుకుంటూ మరి నేను కూడా రోజు 2:30కి 3ంటికి లేస్తా పొద్దున లేచి నా ఎక్సర్సైజ్ చేసుకుంటాను, పూజ చేసుకుంటాను, అంటే క్లెన్సనింగ్ చేసుకుంటాను నన్ను నేను. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. హైకోర్టు వద్ద ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో పాటు పలువురు న్యాయమూర్తులు యోగాసనాలు వేశారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. చార్మినార్ వద్ద జరిగిన కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సాహంగా వివిధ ఆసనాలు వేశారు. మహబూబ్ నగర్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉత్సాహంగా యోగా చేశారు. Exhalation. Only start Kapalabhati. Only forceful exhalation. పట్టుకొని ఎడమ చేయిని పైకి అనేసి ఎడమ చేయిని చూడాలి. లెఫ్ట్ సైడ్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని కట్టడాల సందర్శనకు ఉచితంగా అవకాశం కల్పించారు. తాజ్మహల్, ఆగ్రా ఫోర్ట్ వంటి కట్టడాలను నేడు ఎలాంటి రుసుం చెల్లించకుండానే సందర్శించవచ్చని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ప్రకటించారు. భారతీయులతో పాటు విదేశీయులకు కూడా ఇవాళ టికెట్ తీసుకోబోమని చెప్పారు. ఆయా కట్టడాల వద్ద కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు. మరోవైపు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 19న ప్రఖ్యాత నయాగరా జలపాతం వద్ద యోగా ఆసనాలు సాధన చేశారు. న్యూయార్క్లోని అమెరికా కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. భారతీయ అమెరికన్లు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా నయాగరా జలపాతం వద్ద ప్రత్యేక లైట్లను ఏర్పాటు చేశారు. लंबी लंबी सांस ले लें. अब दूसरे आसन की तरफ కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పోచారం తండాకు చెందిన సూక్ష్మ చిత్రకారుడు జీవన్ నాయక్ రావి ఆకుపై యోగాసనాలు చిత్రీకరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందర్నీ ఆలోచింపజేసేలా అద్భుత ప్రతిభ కనబరిచారు. గతంలోనూ తన చిత్రకళతో పలు పురస్కారాలు పొందారు జీవన్. చిత్రాలను గీయడము, ఈ పెన్సిల్ లెడ్ పైన వరల్డ్ కప్ని గీయడంతో నాకు ఎక్కువగా ప్రాచుర్యం పొందాను. జూన్ 21 అంతర్జాతీయ యోగా డే సందర్భంగా
రావి ఆకు పైన యోగా డేని చిత్రించడం జరిగింది. ఎంతో మందికి ఇన్స్పైర్ చేసే విధంగా దీన్ని గీయడం జరిగింది. బియ్యం గింజ పైన జాతీయ గీతం రచించడం కావచ్చు, రాయడం కావచ్చు, అలాంటివి చాలా చేయడం జరిగింది. విశ్వనగరంగా హైదరాబాద్ను మార్చే మహాక్రతువుకు తెరాస సర్కార్ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా సిగ్నల్ ఫ్రీ నగరంగా చేసేందుకు వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇప్పటికే పలు పైవంతెన్లు, అండర్ పాస్లు ఒక్కొక్కటిగా హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి వస్తున్నాయి. అదే కోవలో ట్రాఫిక్ పద్మ వ్యూహంగా ఉండే కూకట్పల్లి నియోజకవర్గ వాసులకు ఊరటనిచ్చేలా నిర్మించిన కైత్లాపూర్ ఆర్ఓబీని ఇవాళ పురపాలక మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. హైదరాబాద్ మహానగరంలో పెను సవాల్గా మారిన ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ఎస్ఆర్టీపీ పథకం ద్వారా పలు వంతెనలు, అండర్ పాస్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి పనులన్నీ పూర్తి చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం ద్వారా ఇప్పటి వరకు 29 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు అందుబాటులోకి వచ్చాయి. ఆ పరంపరలో 86 కోట్ల వ్యయంతో చేపట్టిన కైతలాపూర్ రైల్వే ఓవర్ బ్రిడ్జిని ఇవాళ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. కేటీ రామారావు చేతుల మీద కైతలాపూర్ బ్రిడ్జ్ను ప్రజలకు అందుబాటులో తీసుకురాబోతా ఉన్నాం. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఎక్కడ పోవాలన్నా, ఈరోజు జాబుకి వెళ్ళాలంటే పొద్దుల 6:30కి 7 వెళ్ళినా కూడా అక్కడున్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలకు వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి దాంట్లో మా కేటీ రామారావు గారి నాయకత్వంలో హైదరాబాద్ నగరంలో కొన్ని ఎటువంటి ఆర్ఓబీ బ్రిడ్జిలు, అదేవిధంగా ఇలా హెచ్ఎండిఏ ద్వారా కొన్ని బ్రిడ్జెస్, మున్సిపాలిటీ ద్వారా కొన్ని బ్రిడ్జెస్ ఇలా అందుబాటులో తీసుకొచ్చి ప్రజలకున్న కష్టాలను తొలగించేదానికి ఇలా కైతలాపూర్ బ్రిడ్జ్ను అందుబాటులో తీసుకురాబోతా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఐడియల్ చెరువు దగ్గర ఐడియల్ ఫ్యాక్టరీకి సంబంధించిన రోడ్డు కూడా అది కూడా 100 ఫీట్ల రోడ్ చేయబోతా ఉన్నాం. ముషాపేట నుంచి ఇక్కడ వరకు కూడా 100 ఫీట్ల రోడ్డు కూడా చేయబోతా ఉన్నాం. ఈ ఆర్ఓబీ అందుబాటులోకి వస్తే హైటెక్ సిటీ నుంచి కూకట్పల్లికి, జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీకి వెళ్లే వారికి ట్రాఫిక్ వెతలు తీరనున్నాయి. సనత్ నగర్, బాలానగర్ మీదుగా సికింద్రాబాద్ వరకు 4 కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గనుంది. ఉత్తమ్ నగర్, లాలాపేట్, తుకారాం గేట్, ఉప్పుగూడ లెవెల్ క్రాసింగ్, హైటెక్ సిటీ, ఆనంద్బాగ్ ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు అందుబాటులోకి రావడంతో రవాణా వ్యవస్థ మెరుగైంది. కైతలాపూర్ ఆర్ఓబీ 4 లైన్లుగా ప్రమాదాలకు తావు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లతో నిర్మించారు. పాదాచారులు వంతెన దాటేందుకు వీలుగా ప్రత్యేక మెట్లు సహా సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. మిగతా రోడ్ ఓవర్ బ్రిడ్జెస్, ఇదేంటంటే రైల్ ఓవర్ బ్రిడ్జ్ వెరీ రేర్గా జరుగుతుంటాయి. 2-3 ప్రాజెక్టులే జరుగుతున్నాయి ఇప్పుడు సిటీలో. దాంట్లో ఒకటి మనం సక్సెస్ఫుల్గా ఇప్పుడు కంప్లీట్ చేసుకోగలిగాం. ఈ కుకట్పల్లి, మియాపూరు ఆ ఏరియా నుంచి, ఇంకా అక్కడి నుంచి అటు నార్త్ పార్ట్, అల్వాల్, కుత్బుల్లాపూర్ వీళ్ళందరికీ ఇది ఒక న్యూ కనెక్షన్. ఏది మాదాపూర్ ఏరియాలో ఎంటర్ కావడానికి. ఈ ఫ్లైఓవర్ 83 crores కాస్ట్ అండి. దాంట్లో 40 crores జిహెచ్ఎంసీ పార్ట్, మిగతాదంతా ల్యాండ్ ఎక్విజిషన్ ప్లస్ రైల్వే పార్ట్ అంతా కలిపి 83 crores ప్రాజెక్ట్. ఇది వలన 4 నుంచి 5 కిలోమీటర్ల డిస్టెన్స్ అనేది ఇండైరెక్ట్ కాస్ట్ ఎలా ఉంటుందంటే, అది పొల్యూషన్ లెవెల్ నుంచి, డీజిల్ లెవెల్ నుంచి, ఇవన్నీ దీనికి ఇండైరెక్ట్ కాస్ట్ అంటాం మనం. ఈ ఇండైరెక్ట్ కాస్ట్ hundreds of crores ఉంటుంది. క్రితం మన దగ్గర సంఘటనలు కొన్ని జరిగాయి. సో వాటి ఆధారంగా ఎక్స్పర్ట్స్ కమిటీ సూచించినట్టు రంబుల్ స్ట్రిప్స్ ఇవ్వడం కానీ, సో ఎక్స్ట్రా సైన్ బోర్డ్స్ పెట్టడం కానీ, సో ఆ వ్యూ కటర్స్ లాంటివి ఈ కర్వేచర్ దగ్గర. సో ఇంకోటి కర్వేచర్స్ కూడా ఇది వరకు ఉన్నట్టు స్టీప్ కర్వ్స్ కాకుండా హారిజాంటల్ కర్వ్ అయితే ఫ్లైఓవర్లో ఉంటుందో దాన్ని మనం రేడియస్ 120కి పెంచడం జరిగిందనమాట. రేడియస్ 120 అంటే చాలా మైల్డ్ కర్వ్ ఉంటుంది. సో మీకు సులభంగా 60 కిలోమీటర్ స్పీడ్లో కూడా వితౌట్ చేంజింగ్ ద లేన్ యూ కెన్ నెగోషియేట్ విత్ ద ఫ్లైఓవర్ అనమాట. మంత్రి కేటీఆర్ పర్యటన దృష్ట్యా మూసాపేట్, కైతలాపూర్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆ దారిలో వచ్చే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా దారి మళ్లించనున్నారు. అనుమతుల కోసం గోదావరి ప్రాజెక్టులు ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే డీపీఆర్లను సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రక్రియ పూర్తి కోసం ప్రయత్నిస్తోంది. కీలకమైన సీతారామ ఎత్తిపోతల, సమ్మక్క సాగర్ ప్రాజెక్టులను కేంద్ర జల సంఘం గోదావరి బోర్డుకు పంపాల్సి ఉంది. గోదావరి నదిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియ కొనసాగుతోంది. కేంద్ర జలశక్తి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం అనుమతులు లేని ప్రాజెక్టులకు జూలై 14లోగా అనుమతులు పొందాల్సి ఉంది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 7 ప్రాజెక్టుల డీపీఆర్లను కేంద్ర జల సంఘం గోదావరి నది యాజమాన్య బోర్డుకు సమర్పించింది. వాటి పరిశీలన ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. 7ంటికి గాను ఇప్పటికే 3 ప్రాజెక్టులు ప్రక్రియను పూర్తి చేసుకుని తుది ఆమోదం కోసం వేచి చూస్తున్నాయి. చిన్న కాళేశ్వరం, చౌటుపల్లి, హనుమంత్ రెడ్డి, చెనక, కొరాటా ప్రాజెక్టులను జల సంఘం టీఎస్సీకి నివేదిస్తూ ఏప్రిల్ నెలలో జరిగిన జీఆర్ఎంబీ సమావేశం నిర్ణయం తీసుకుంది. దేశంలోని వివిధ ప్రాజెక్టు
ప్రాజెక్టుల కోసం నిర్వహించే తదుపరి డీఏసీ సమావేశంలో ఈ 3 ప్రాజెక్టులకు ఆమోద ముద్ర పడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గూడెం ఎత్తిపోతల, మొడికుంట వాగులకు కూడా అనుమతుల ప్రక్రియ పూర్తయింది. 2 ప్రాజెక్టులను సిడబ్ల్యూసీ గోదావరి బోర్డుకు పంపింది. తదుపరి జరగనున్న బోర్డు సమావేశంలో వీటిపై చర్చిస్తారు. కీలకమైన సీతారామ ఎత్తిపోతల, సమ్మక్క సాగర్ ఆనకట్టలను కేంద్ర జల సంఘం గోదావరి బోర్డుకు పంపాల్సి ఉంది. ఈ 2 ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. సీతారామ ఎత్తిపోతలకు నీటి లభ్యతకు సంబంధించిన హైడ్రాలజీ అనుమతులు వచ్చాయి. ఇతర డైరెక్టరేట్ల నుంచి కూడా అనుమతుల ప్రక్రియ పూర్తయిందని అంటున్నారు. పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి తుది అనుమతులు కూడా త్వరలోనే వస్తాయని చెప్తున్నారు. సమ్మక్క సాగర్ కు సంబంధించి కూడా ఇదే పరిస్థితి ఉందని అంటున్నారు. వాస్తవానికి ఈ 2 ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియ చాలా రోజుల క్రితమే పూర్తయి గోదావరి బోర్డుకు వచ్చి ఉండాలన్నది అధికారుల అభిప్రాయం. సీతారామ ఎత్తిపోతల, సమ్మక్క సాగర్ ప్రాజెక్టులను కూడా సిడబ్ల్యూసీ త్వరగా పంపితే తదుపరి జీఆర్ఎంబీ సమావేశంలో వాటిని కూడా పరిశీలించే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఆ దిశగా రాష్ట్ర నీటిపారుదల అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కాళేశ్వరం అదనపు టీఎంసీ, రామప్ప పాకాల లింక్, కందకుర్తి ఎత్తిపోతల తదితరాలను గెజెట్ నోటిఫికేషన్లోని అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితా నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖను కోరింది. పత్తి రైతులపై విత్తన కంపెనీలు అదనపు భారాన్ని వేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 50 నుంచి 150 రూపాయలు అధికంగా విత్తనాలను విక్రయిస్తున్నారు. స్థానికంగా ఎక్కువ ధర ఉండటంతో మహబూబాబాద్, డోర్నకల్ తదితర ప్రాంతాల నుంచి వరంగల్కి వచ్చి రైతులు విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. తెల్ల బంగారంగా పిలిచే పత్తికి ఈసారి మార్కెట్లో మంచి ధర పలికింది. వరంగల్ యనమాముల మార్కెట్లో గతంలో ఎప్పుడూ లేనంతగా క్వింటా 14,000 ధర పలికింది. మంచి ధర పలుకుతుండటంతో రైతులు ఈసారి పత్తి సాగుకు మొగ్గు చూపెడుతున్నారు. ప్రభుత్వం కూడా పత్తి సాగును ప్రోత్సహిస్తోంది. ఇక తామర పురుగుతో నష్టపోయిన మిర్చి రైతులు కూడా పత్తి సాగు వైపు దృష్టి సారిస్తున్నారు. దీంతో ఈసారి ఉమ్మడి వరంగల్లో పత్తి సాగు విస్తీర్ణం పెరగనుంది. ఈ వానాకాలం సీజన్లో పత్తి పంట 7,84,500 ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా విస్తారంగా వర్షాలు కురవకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. వర్షాలు పడిన చోట్ల రైతులు వ్యవసాయ పనుల జోరు పెంచారు. అటు పత్తి విత్తనాల ధరలు రైతులకు అదనపు భారాన్ని మోపుతున్నాయి. 50 నుంచి 100, 150 వరకు అధికంగా కంపెనీలు విక్రయిస్తున్నారు. ఇది తమకు భారంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా విత్తన ధరలు ఎక్కువ కావడంతో మహబూబాబాద్, డోర్నకల్ తదితర ప్రాంతాల నుంచి రైతులు వరంగల్ కి వచ్చి విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. ఎకరంన్నర ఉంది, ఇక పత్తి అయితే పెడుతున్నాం, మరి ఎట్లా ఉందో చూడాలి. ధరలు అయితే సరికొద్ది ఎక్కువనే ఉంది ప్యాకెట్లు. పత్తి అయితే ఈసారి అంటే రేట్ అయితే బాగుంది, కానీ గింజల ధర అయితే ఎక్కువ ఉంది. మరి ఈసారి ఒక 50 రూపాయలు ఎక్కువనే ఉన్నది. లాస్ట్ సారి 700 ఉండే, ఇప్పుడు 750 రూపాయలు అయింది. ఈ దోమల వల్ల మిర్చి సరిగా పెట్టుబడి పెట్టి దిగుబడి రాలేదు సార్. దానివల్ల ఇప్పుడు విత్తనాలు కూడా దొరకట్లేదంటే మేము జిల్లా నుంచి జిల్లాకి వచ్చినాం సార్. మహిబాద్ జిల్లా మాది, వరంగల్ వచ్చి తీసుకోవాల్సి వస్తుంది. ఏడాది 240 నుంచి 250 అమ్మేటోళ్ళు ఒక ప్యాకెట్ వచ్చేసి, అది 10 గ్రాముల ప్యాకెట్. అలాంటిది ఇప్పుడు వచ్చేసి 350 నుంచి 330, 350, 400 దాకా చెప్తున్నారు సార్. పోయిన సంవత్సరం ఒక ఎకరం వేసిన తోట ఈ నుంచి వరంగల్ నుంచి ఒక ఆయన తీసుకుపోయాడు విత్తనాలు. అయితే ఈడికి వచ్చినాం, రేట్లు బాగా పెరిగినాయి. అప్పుడు 200కు వచ్చేది ప్యాకెట్, ఈ రోజున 300 అయింది. 320, 400 అట్లయింది. ఇప్పుడు మహిబాద్ నుంచి ఇడికి విత్తనాల కంటే కొద్దిగా ఆడ ఎక్కువ ఉన్నాయి, కొద్దిగా తక్కువ ఉన్నాయి. వరంగల్ వచ్చి ఆడైతే ఒక 200 పెచ్చి ఉన్నాయి. ఇంకా ఆ పెచ్చి సరిగా అట్టయినా మేము దానికి తప్ప ఇంకో పనులు చేయలేము. రైతులు కంపల్సరిగా వేద్దాం అనుకున్నాం, వచ్చినాం. పత్తికి డిమాండ్ బాగా ఉండడంతో దీన్ని ఆసరాగా చేసుకుని అధిక ధరలకు పలు కంపెనీలు విత్తనాలు విక్రయిస్తున్నాయి. వచ్చే వారం 10 రోజుల్లో వ్యవసాయ పనులు మరింత జోరు పెరుగుతాయని, విత్తన ధరలు ఇంకెంత పెంచుతారోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. ఎంఆర్పీ ధరలకే విత్తనాలు విక్రయించేలా చూడాలని అధికారులను కోరుతున్నారు. సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్పై హైకోర్టులో మళ్లీ విచారణ ప్రారంభమైంది. పూర్తిస్థాయి విచారణ జరపాలని ఈ కేసును హైకోర్టుకు ఇటీవల సుప్రీంకోర్టు బదిలీ చేసింది. సుప్రీంకోర్టు నుంచి వచ్చిన కేసులతో పాటు గతంలో హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలన్నీ కలిపి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావులి ధర్మాసనం విచారణ చేపట్టింది.
అమికస్ క్యూరీ డి ప్రకాష్ రెడ్డి కేసు నేపథ్యాన్ని వివరించారు. షాద్నగర్లోని చటాన్పల్లి వద్ద 2019 డిసెంబర్ 6న జరిగిన దిశ అత్యాచారం హత్య అనంతరం నిందితుల ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు నియమించిన కమిషన్ ఇటీవలే నివేదిక సమర్పించిందని తెలిపారు. కమిషన్ నివేదికను సమర్పించాలని అమికస్ క్యూరీని ఆదేశిస్తూ విచారణను 2 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. అగ్నిపథ్లో భాగంగా సైన్యంలో చేరాలనుకునే వారికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. 4 ఏళ్ల తర్వాత అగ్నివీరులందరినీ విధుల నుంచి తొలగిస్తామని నోటిఫికేషన్లో పేర్కొంది. తర్వాతే శాశ్వత నియామకం కోసం దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. 25% మందిని సైన్యంలోకి తీసుకోవాలనేది తమ ఇష్టమని సైన్యం తేల్చి చెప్పింది. ఈ మేరకు అభ్యర్థుల అర్హతలు, ఎంపిక ప్రక్రియతో కూడిన పూర్తి నోటిఫికేషన్ను సైన్యం విడుదల చేసింది. దేశ రక్షణ కోసం త్రివిధ దళాల్లో చేరాలనుకునే వారికి సైన్యం షాకిచ్చింది. అగ్నిపథ్ పథకం కింద సైన్యంలో చేరే వారందరినీ 4 ఏళ్ల తర్వాత విధుల నుంచి తొలగించనున్నట్లు తాజాగా ప్రకటించిన నోటిఫికేషన్లో పేర్కొంది. ఇందులో 25% మందిని రెగ్యులర్ సర్వీసులోకి తీసుకోవడం అనేది పూర్తిగా తమ పరిధిలోని అంశమని, ఈ విషయంలో అగ్నివీరులకు ఎలాంటి హక్కు ఉండదని తెలిపింది. సంస్థాగత అవసరాలు, భవిష్యత్తులో ప్రకటించే విధానాల ఆధారంగా 4 ఏళ్ల సర్వీసు పరిమితిని పూర్తి చేసిన అగ్నివీరులకు భారత సైన్యంలో రెగ్యులర్ క్యాడర్కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తారు. 4 ఏళ్ల విధి నిర్వహణలో పనితీరు, ఇతర కోణాల్లో వారి ప్రతిభను దృష్టిలో ఉంచుకుని ప్రతి బ్యాచ్లో 25% మించకుండా రెగ్యులర్ క్యాడర్లోకి తీసుకుంటారు. ఇలా సాధారణ క్యాడర్లో చేరిన వారు ఉద్యోగ విధి విధానాలకు లోబడి తదుపరి 15 ఏళ్లు పనిచేయాల్సి ఉంటుంది. అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో వైద్య విభాగం మినహా రెగ్యులర్ క్యాడర్లో సైనిక నియామకాలు అగ్నివీరులుగా 4 ఏళ్లు పూర్తి చేసుకున్న వారి ద్వారానే జరుగుతాయి. అగ్నివీరులకు ఎలాంటి పింఛను, గ్రాట్యుటీ, మాజీ సైనికోద్యోగులకు వర్తింపచేసే కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్, క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ సౌకర్యం, మాజీ సైనికోద్యోగి హోదా సహా ఇతర ప్రయోజనాలు ఉండవు. అగ్నివీరులు సర్వీసు కాలంలో తమకు తెలిసిన రహస్య సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం పూర్తిగా నిషిద్ధం. వారు సైనిక ప్రయోజనాల దృష్ట్యా ఏ బాధ్యతలైనా నిర్వహించాల్సి ఉంటుంది. ఒక రెజిమెంట్లో నియమితులైన వారిని తర్వాత మరో రెజిమెంటుకు బదిలీ చేయవచ్చు. అగ్నిపథ్ కింద చేరేవారికి భిన్నమైన ర్యాంకులు ఇస్తారు. జనరల్ డ్యూటీ కోసం దరఖాస్తు చేసుకునే అగ్నివీరుల వయస్సు 17.5 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. 10వ తరగతిలో 45% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ప్రతి సబ్జెక్టులో కనీసం 33% మార్కులు రావాలి. టెక్నికల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఇంటర్ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో 50% మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. ప్రతి సబ్జెక్టులో కనీసం 40% మార్కులు వచ్చి ఉండాలి. క్లర్క్, స్టోర్ కీపర్, టెక్నికల్లోని అన్ని విభాగాలకు ఇంటర్ 60% మార్కులతో, ఒక్కో సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో పాస్ అయి ఉండాలి. అగ్నివీర్లోని ట్రేడ్స్మెన్ విభాగానికి ప్రతి సబ్జెక్టులో 33% మార్కులతో 10వ తరగతి పాస్ అయి ఉండాలి. మాజీ సైనికోద్యోగుల పిల్లలు, యుద్ధ వితంతువుల సంతానానికి కొన్ని విభాగాల ఉమ్మడి ప్రవేశ పరీక్షలో బోనస్ మార్కులు లభిస్తాయి. ఎన్సీసీ ధ్రువపత్రం ఉన్నవారికి కూడా కొన్ని మార్కులు కలుస్తాయి. సైనిక, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు ఎత్తులో 2 సెంటీమీటర్లు, బరువులో 2 కిలోలు, ఛాతీ కొలతల పరంగా సెంటీమీటర్ మేర సడలింపు ఉంటుంది. యుద్ధ వితంతువులు దత్తత తీసుకున్న కుమారులు లేకుంటే అల్లుళ్లకు ఈ మినహాయింపులు వర్తిస్తాయి. సైనికుడు బతికి ఉన్న సమయంలో చేసుకున్న దత్తతకు మాత్రమే ఈ మినహాయింపులు అమలు చేయనున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించేందుకు భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ నేడు సమావేశం కానుంది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి పేరును నేడు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఢిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో ఈ సాయంత్రం భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని సమాచారం. మైసూరులో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ప్రధాని ఢిల్లీ చేరుకుంటారు. ఆయన నేతృత్వంలోనే రాష్ట్రపతి అభ్యర్థిపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నిక కోసం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీతో నిన్న భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమయ్యారు. రాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ల దాఖలుకు ఈ నెల 29న చివరి తేదీ. అభ్యర్థిపై విపక్షాలు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. అధికార పక్షం ప్రకటించిన తర్వాతే విపక్షాలు అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయం కోసం విపక్ష నేతలతో జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే చర్చలు జరిపింది. ఉమ్మడి అభ్యర్థి ఎంపిక కోసం ఈ సాయంత్రం విపక్ష పార్టీల నేతలు శరద్ పవార్ నేతృత్వంలో సమావేశం కానున్నాయి. ఉక్రెయిన్పై దాడులను రష్యా మరింత తీవ్రతరం చేసింది. కీవ్ ఆయుధగారాలే లక్ష్యంగా రాకెట్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఒడిశాలో డ్రోన్ నియంత్రణ కేంద్రాన్ని ఒనిక్స్ క్షిపణులతో ధ్వంసం చేసింది.
తూర్పు ఉక్రెయిన్లోని సియోరోడొనెట్స్క్లో రష్యా దాడులతో భయానక వాతావరణం నెలకొందని లుహాన్స్క్ గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. అజోట్ రసాయన కర్మాగారం తప్ప మిగిలిన ప్రాంతాలన్నీ మాస్కో ఆధీనంలోకి వెళ్లినట్లు చెప్పారు. మరోవైపు లక్సెంబర్గ్లో సమావేశమైన ఐరోపా రాయబారులు ఉక్రెయిన్ అంశంతో పాటు ఆహార భద్రతపై చర్చించారు. ఉక్రెయిన్పై సైనిక చర్యకు దిగిన రష్యా భీకర దాడులు చేస్తోంది. ఉక్రెయిన్లోని కీలక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. దక్షిణాన ఉన్న ఒడెసా వైమానిక స్థావరంపై దాడులు నిర్వహించినట్లు రష్యా ప్రకటించింది. 2 డ్రోన్లతో పాటు డ్రోన్ నియంత్రణ కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ పేర్కొంది. అత్యంత ఖచ్చితత్వంతో కూడిన ఓనిక్స్ క్షిపణులతో ఆర్టీసీ వైమానిక కేంద్రంపై దాడి చేసినట్లు రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. అంతకుముందు ఉక్రెయిన్ అందుకు పూర్తి భిన్నమైన ప్రకటన చేసింది. ఒడెసా రీజియన్లో మరో వైమానిక దాడులను తమ వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకున్నట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ప్రత్యర్థి క్షిపణులను కూల్చివేసినట్లు తెలిపింది. తమ దాడుల్లో ఉక్రెయిన్ సైన్యానికి తీవ్రంగా నష్టం వాటిల్లుతోందని, పోరాటంలో పాల్గొనేందుకు సైనికులు విముఖత చూపుతున్నారని రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఉరగన్ స్వీయ చోదక బహుళ రాకెట్ లాంఛర్ దాడులకు సంబంధించిన దృశ్యాలను రష్యా విడుదల చేసింది. సియెవెరోడొనెట్స్క్ పారిశ్రామికవాడ శివార్లలో రాకెట్, వైమానిక దాడులను రష్యా ఉధృతం చేసింది. ఈ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొన్నట్లు లుహాన్స్క్ గవర్నర్ హైదై తెలిపారు. అజోట్ రసాయన కర్మాగారం ఉన్న ఒక ప్రాంతమే ఉక్రెయిన్ సేనల నియంత్రణలో ఉందన్నారు. ఇక్కడ 500 మంది పౌరులు సహా సైనికులు ఆశ్రయం పొందుతున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో రష్యా అదనపు బలగాలతో పాటు ఆయుధాలను మోహరిస్తున్నట్లు లుహాన్స్క్ గవర్నర్ చెప్పారు. యుద్ధానికి ముందు 1,00,000 మంది ఉండే ఈ నగరంలో ఇప్పుడు కొంతమందే మిగిలారని, విద్యుత్తు, సమాచార, ఆహారం, ఔషధాల సరఫరా నిలిచిపోయినట్లు తెలిపారు. అయినప్పటికీ ఉక్రెయిన్ బలగాల నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనతో ఉక్రెయిన్లోని ఇతర ప్రాంతాలకు రష్యా తన వనరులను తరలించలేకపోతున్నట్లు లుహాన్స్క్ గవర్నర్ పేర్కొన్నారు. మరోవైపు ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య సుదీర్ఘంగా కొనసాగుతుందన్న భయాల మధ్య ఐరోపాకు చెందిన రాయబారులు లక్సెంబర్గ్లో సమావేశమయ్యారు. ఉక్రెయిన్ అంశంతో పాటు ఆహార భద్రతపై ప్రధానంగా చర్చించారు. మిలియన్ల కొద్దీ ఆహార ధాన్యాల ఎగుమతులకు వీలుగా ఉక్రెయిన్ పోర్టులపై నిర్బంధం ఎత్తివేయాలని EU విదేశీ పాలసీ చీఫ్ రష్యాకు విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్పై రష్యా దాడులను మరింత ఉధృతం చేసే అవకాశం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యానించారు.